ఏమైంది? అందరూ నీ గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను కాలేజీలో ఉన్నప్పుడు అందరితో పాటు సత్య అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నిన్న అతను కూడా ఫంక్షన్కి వచ్చాడు. నేను నా కుటుంబ పరిస్థితులను బట్టి టూరిస్ట్ గైడ్నయ్యాను. తను తనకిష్టమైన ప్రొఫెషన్ తీసుకుని లాయర్ అయ్యాడు. లాయర్గా తనకి ఒక మంచి పేరుంది. ఆ విషయంలో గతంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం కూడా. నిన్న అందరం ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఆ సమయంలో నా మీద అటాక్ జరిగింది. అవని, నేను ఉదయం బయలుదేరినప్పుడే నిహారిక, లావణ్యక్కలు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు చెప్పవలసిన సమాధానం చెప్పాను. కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా, అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం. అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు? నిహారిక మళ్ళీ మన మీద విషం చిమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. మనల్ని విడదీయాలని, మనల్ని బయటికి గెంటేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దొంగమోహంది. దానికి లావణ్యక్క, వసంత వదిన తోడేళ్లులాగా తోడయ్యారు. ఇది బాగా జరిగింది. అక్కడైతే అందరూ వక్రీకరించి చెప్తారనే భయంతో ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాను. వాళ్ళన్న మాటలకి నువ్వేం బాధపడతావు? వాళ్ళ మాటలు నేనెందుకు నమ్ముతాను? నా భార్య గురించి నాకు తెలీదా ఏంటి? అందరి సంగతి తేలుస్తాను, పద. బావా, ఏం అవసరం లేదు. కుక్కలు మొరుగుతుంటాయి, వదిలే. మీ ఫ్రెండ్ సత్యకు నేను ఎప్పుడైనా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్రెండ్షిప్లో ప్యూరిటీ ఉంటేనే ఫ్రెండ్ కోసం ప్రాణమైన ఇవ్వగలుగుతారు. అతను కూడా అంత మంచివాడు. నీ ప్రాణం కోసం తను గాయం తీసుకున్నాడు. గ్రేట్ పర్సన్. అవును బావా, సత్య చాలా మంచివాడు. ఆడవారి పట్ల అతనికి అపారమైన గౌరవం ఉంటుంది.